హాయ్ అండి, నేను మీ శేషుని. ఇవాళ మన స్పెషల్ వడియాలు ఏంటంటే మునపప్పు ఉంటుంది కదండి, మనం నానబెట్టుకున్నప్పుడు పొట్టు వస్తుంది కదా, దాంతో వడియాలు ఎంత బాగా చేసుకోవచ్చో మీకు నేను చూపిస్తానండి ఎలా చేసుకోవాలో. ఇదిగోండి మినపప్పు, పప్పు కడిగేస్తే వస్తుంది కదండి పొట్టు. ఇది ఇలా బెజ్జాల గిన్నెలోకి వాడపెట్టుకున్నానండి నేను. ఇది 1/2 కిలో పప్పుకి వచ్చిందండి ఈ పొట్టు. దాంట్లోకి ఒక 50 గ్రాములు మాత్రం మినపప్పు నానబెట్టింది తీసుకున్నానండి. ఇది దీంట్లోకి వేసుకోవాలి, జిగురు రావాలి కదండి రుబ్బుకుంటే. మనం ఒక 1/2 డజన్ పచ్చిమిర్చి వేస్తున్నానండి కారంగా ఉండడానికి. ఒక ఈ స్పూను జీలకర్ర వేస్తే సరిపోతుందండి. ఇది మనం కచ్చాబిచ్చా మిక్సీలో పట్టేస్తానండి. ఇలా పొట్టు కొంచెం ఇలా 2 వాయిలకు వస్తుంది అనుకోండి. ఇలా వాయికి ఒక స్పూన్ పప్పు ఇలా వేసుకొని దీంట్లో ఇలా విరుచుకొని 2 పచ్చిమిర్చి వేసుకొని కచ్చాబిచ్చా పట్టుకోవాలండి. స్పూన్ జీలకర్ర చెప్పాను కదండి, స్పూన్ జీలకర్ర ముందే వేసేసుకున్నాం, అంతా కలుపుకుంటాం కదా. ఇదిగోండి ఇలా మిక్సీ కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టానండి. దీనికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. ముందుగా ఒక 1/2 స్పూన్కి వేస్తున్నానండి. చూసిన తర్వాత సరిపోయిందో లేదో చూసుకుని వేసుకుందాం. ఇలాగా మొత్తం కలుపుకోవాలండి పైకి కిందకి. నేను బాగా మార్నింగ్ చేస్తున్నానండి, బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకా తెల్లవారలేదు, చీకటిగా ఉంది. అందుకని ముందు నేను టేబుల్ మీద ఒక షీట్ వేసుకుని పెట్టుకున్నానండి. ఈ షీట్తో అయితే మనం పైకి పట్టుకెళ్ళిపోయి పెట్టుకోవచ్చు డాబా మీద. 1/2 స్పూను సరిపోయిందండి సాల్ట్. కారం కూడా సరిపోయిందండి. ఈ వడియాలకి కొంచెం కారం ఉంటే బాగుంటుందండి. పొట్టు వడియాలంటే పూర్వకాలం చాలా ఎక్కువగా చేసేవారండి. మా నాయనమ్మ, అమ్మమ్మ వాళ్ళందరూ బాగా చేసేవారటండి. ఈ పొట్టు వడియాలు చాలా బలం అండి. అసలు గుమ్మడి వడియాలు పెట్టుకుంటాం కదండి, గుమ్మడి వడియాలు పెట్టుకున్నప్పుడు పొట్టు వస్తుంది కదండి, ఎక్కువ పప్పు వాడతాం కదా, కేజీ 1/2 కేజీ వాడతాం కదా. అలాంటప్పుడు కూడా ఇలా పొట్టును ఉంచేసి అందులోంచి రుబ్బు కొంచెం తీసి ఇలా వడియాలు పెట్టేవారండి. మనం ఎక్కువ శ్రమ పడక్కల్లా ఇలా వేసేసుకోవడమే. వేడికి ఇలా కవర్ ఇలా అంటే వచ్చేస్తాయండి, మళ్ళీ తిరగబెట్టుకుని కూడా మనం ఎండబెట్టుకోవచ్చు. చూసారండి, ఇలా అనుకోవడమే. జిగురు సరిపడా ఉంటే ఇలాగా చక్కగా చేతికి అంటుకోకుండా పడిపోద్దండి వడియం. ఇవి సగం ఎండిన తర్వాత మనం ఇలాగా జాగ్రత్తగా తిరగ తీసుకొని మళ్ళీ ఇలా కూడా ఎండబెట్టుకోవచ్చండి. చాలా మంది పొట్టు వడియాలను పెట్టరండి, కానీ చాలా టేస్ట్ గాను ఉంటాయి వడియాలు. బలం కూడా అండి. పొట్టుతో వడియం ఉన్నది తింటే చాలా మంచిదని కూడా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మనం వారానికి ఒకసారైనా ఇడ్లీ వేసుకుంటాం కదండి, ఇడ్లీ వేసుకున్నప్పుడు పప్పు నానబెట్టుకుంటాం కదా, పప్పు నానబెట్టుకున్నప్పుడు పొట్టు వస్తుంది కదండి. ఆ పొట్టు కూడా అంత పొట్టుకు వస్తుంది కదండి. ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న జీలకర్ర వేసి, చిన్న సాల్ట్ వేసి మిక్సీ పట్టేసి ఇలా పెట్టుకోవచ్చండి. వైట్ రైస్ లో మనం పిండోడియాలు పెట్టుకుంటాం కదండి, పిండోడియం ఈ వడియం కలిపి వైట్ రైస్ లో కలుపు తినండి. అసలు టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఒకసారి నేను ఎక్కువ తింటానండి, చాలా ఇష్టం నాకు, చాలా బాగుంటుందండి. మీరు షూర్ గా చేయండి. ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. 2 రోజుల క్రితం మనం పొట్టు వడియాలు పెట్టుకున్నాం కదండి, ఇవి ఇలాగా చక్కగా ఎండిపోయాయి. ఇవి వేపుకొని చూపిస్తానండి. వేపి ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత మనం వడియాలు ఇలా వేసుకోవాలండి. ఈ వడియాలు పొంగడం గట్ట ఏముండదండి, ఆయిల్ ఇలా పొంగిందల్లా తగ్గిపోతే మనకి చక్కగా ద్వారగా ఏగినట్టు. గోల్డెన్ రంగు ఏగే వరకు చాలండి, వేపుకొని తీసేసుకోవడమే. చూసారండి, ఇంతే. కొద్దిగా వేగిన తర్వాత తీసేద్దాం. చూసారండి, ఆయిల్ పొంగ అయిపోయింది. ఇలా అయిపోయినట్టే మనం ఇలా వడియాలు తీసేసుకోవడమేనండి. ఇవి చక్కగా చాలా బాగుంటాయండి వైట్ రైస్ లో నంచుకోవడానికి. వైట్ రైస్ లో చక్కగా మనం చల్ల మిరపకాయలు వేసుకుంటాం కదండి, ఇది మిక్స్ చేసుకొని, పిండి వడియాలు ఇది మిక్స్ చేసుకొని రైస్ లో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేగితే సరిపోతుందండి. పొట్టు వడియాలు చాలా బలం అండి. ఎప్పుడు మనం ఎండాకాలమే పెట్టుకోవాలి అలా అని ఏం లేదు. చక్కగా మనం వారంలో ఒకసారైనా పప్పు వేసుకుంటాం కదండి రుబ్బుకుంటానికి, ఇడ్లీ కోసం కంపల్సరీ పొట్టు వస్తుంది కదండి. ఆ పొట్టులో మనం రుబ్బు ఇంత కలుపుకొని ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని చిన్న జీలకర్ర వేసుకుని పెట్టుకుంటే పొట్టు బలం అండి. కంపల్సరీ చక్కగా వాడుకోవచ్చు, వేస్ట్ గా పడే అవసరంలా. నేనైతే ఇలా పెట్టుకుంటానండి, సంవత్సరం పొడుగుతా ఉంటది, పుచ్చి పట్టదండి అసలు. మనం మధ్యలో ఎప్పుడన్నా గట్టిగా ఎండ ఉన్నప్పుడు ఎండలో కూడా పెట్టుకోవచ్చు, వడియాలు పెట్టుకునే ఉంటే. ఇలా చేసి చూడండి, మీరు ట్రై చేసి చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.